నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరునేత్రం. పాకిస్తాన్లో పర్యటించి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న యూట్యూబర్ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ గురించి ఒక పక్కేమో జాలేస్తూ ఉంది, ఒక పక్కేమో అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. మన భారతీయుడు, అందులోనూ మన తెలుగువాడు ఏమైనా నిజంగానే దేశద్రోహానికి ఏమైనా పాల్పడ్డా, లేదు అంటే తెలిసి తెలియక పాకిస్తాన్లో పర్యటించి అనవసరంగా ఎన్ఐఏ చేతికి ఏమైనా చిక్కాడా? ఇలా రకరకాల ప్రశ్నలు, రకరకాల చిక్కుముడులు కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు భయ్యా సన్నీ యాదవ్. కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి తీవ్రమైన విమర్శల్ని మూటగట్టుకున్నాడు. ఆ విమర్శల నుంచి బయటపడాలి, పోయిన పేరుని తిరిగి తీసుకురావాలి, సబ్స్క్రైబర్ని సంతృప్తి పరచాలి అని ఏమైనా పాకిస్తాన్ టూర్ చేసి అనవసరంగా ఎన్ఐఏ నిఘాకి, ఎన్ఐఏ రాడార్కి చిక్కాడా? లేదు అంటే నిజంగానే పాకిస్తాన్ పర్యటన వెనక జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో అలాగా స్పైలాగా ఏమైనా వ్యవహరిస్తూ ఉన్నాడా? ఇలా రకరకాల ప్రశ్నలు కూడా. భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అసలు ఎక్కడ ఉన్నాడు మా కుమారుడు అంటూ ఉన్నారు. హైకోర్టులో కూడా హేబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే నేనైతే ఒకటి కోరుకుంటూ ఉన్నాను, ఎలాంటి మచ్చ లేకుండా గూఢచర్యానికి సంబంధించి ఎలాంటి ఆరోపణ కూడా లేకుండా క్లీన్గా ఈ భయ్యా సన్నీ యాదవ్ బయటకు రావాలని తెలుగువారిగా కోరుకుందాం. బట్ బెట్టింగ్ యాప్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాలి చట్ట ప్రకారం. అయితే తాజాగా కొన్ని అంశాలు బయటపడ్డాయి. కొన్ని అంశాలు భయ్యా సన్నీ యాదవ్ దాచేశాడు. దీంతోనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్తా ఉన్నాడు? పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెడతా ఉన్నాడు. నేను గతంలో ఒకసారి పాకిస్తాన్ వెళ్ళడానికి ట్రై చేశాను, బోర్డర్ కూడా దాటాను, బట్ పాకిస్తాన్లో మాత్రం నన్ను ఎంటర్ చేయలేదు, వాళ్ళు వెనక్కి తిరిగి పంపించేశారు. నేను పట్టువదలని విక్రమార్కుడిలాగా మరలా ప్రయత్నించి ఎంతో కష్టపడి ఇదిగో పాకిస్తాన్లో టూర్ చేశాను అని వరుసపెట్టి వీడియోలు చేస్తూ ఉన్నాడు. అంటే ఒక్కసారి మాత్రమే నేను పాకిస్తాన్ పర్యటించాను, ఒక్కసారి ట్రై చేసి ఫెయిల్ అయిపోయాను అనేది ప్రస్తుతానికి అతను వీడియోల్లో మాట్లాడిన దాని ప్రకారం ఉన్న వెర్షన్. బట్ తాజాగా బయటపడుతున్న అంశం ఏంటి? ఒకసారి కాదు భయ్యా సన్నీ యాదవ్ వెళ్ళింది, 2 సార్లు కూడా కాదు, మొత్తం 4 సార్లు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళాడు అని. ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? 4 సార్లు వెళితే ఎందుకో ఆ 3 సార్లు ఏదైతే హైడ్ చేయాల్సి వచ్చింది, దాచేయాల్సి వచ్చింది. మరి 4 సార్లు వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడో అవి కూడా పెట్టాలి కదా. అసలు ఏం జరిగింది? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే చాలామంది నమ్మలేదు కూడా. లేదు మొన్నే వెళ్ళింది అతను, అంటే పాకిస్తాన్ వెళ్ళి నా డ్రీము నా కళ, శత్రుదేశం వెళ్ళి డ్రీము కళ మరి ఎందుకంటారు నాకైతే తెలియదు. సో వెళ్ళాడు. కానీ 7 నెలల క్రితం భయ్యా సన్నీ యాదవ్ వీడియో ఒకటి బయటపడింది, పాకిస్తాన్లో అతను మాట్లాడిన వీడియో. మరి ఇది ఎక్కడా కూడా భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్లో కానీ అతని ఇన్స్టా అకౌంట్లో కానీ ఎక్కడా కూడా లేదు. గత ఏడాది 2024 అక్టోబర్లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్లు చాలా స్పష్టంగా వీడియోలు బయటపడ్డాయి. ఇప్పటికీ కూడా వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు. ఇండియన్ బైక్ రైడర్ ట్రావెల్స్ టు పాకిస్తాన్ టు క్వశ్చన్ డాక్టర్ జకీర్ నాయక్ అని కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, మీకు వస్తుంది వీడియో. ఎవరి డాక్టర్ జకీర్ నాయక్? అతను కలవడానికి, అతనితో మాట్లాడడానికి ఒక బహిరంగ సభలో భయ్యా సన్నీ యాదవ్ ఎందుకెళ్ళి ప్రశ్నలు సంధించాడు. ఒకసారి చూస్తే మీకు ఒక వీడియో ప్లే చేస్తా, జస్ట్ 5 సెకండ్సే, మొత్తం మనం చూపించకూడదు, కాపీరైట్స్ ఉంటాయి. ఇది చూశాక ఒకసారి భయ్యా సన్నీ యాదవ్ క్వశ్చన్ చేసే విధానం చూడండి. ఇతనే జకీర్ నాయక్. ఇతను ఎవరో తెలుసా? 2016లో భారతదేశం నుంచి పారిపోయాడు, భారతదేశంలోనే పుట్టాడు, భారతదేశం నుంచి పారిపోయాడు. పీస్ అనే ఒక ఛానల్ నడుపుతూ ఉన్నాడు, మత విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటాడు. అణువణువున విద్వేషం నింపుకున్న వ్యక్తి ఇతను జకీర్ నాయక్. మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేస్తారన్న భయంతో 2016లో మలేషియా పారిపోయాడు. మలేషియాలోని ఇప్పటికీ దాచుకుంటూ ఉన్నాడు. మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు మలేషియాని, అతను మాకు అప్పగించండి అని.
మలేషియా కుప్పిగంతులు వేస్తూ ఉంది అప్పగించడానికి. ఇక్కడేం ప్రసంగాలు చేయట్లేదు కదా వ్యతిరేకంగా భారతదేశానికి అని మలేషియా. సో ఈ వ్యక్తి 2024లో అక్టోబర్లో పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్లో ఎర్ర తివాచీ పరిచారు. అక్టోబర్లో 2024లో 12, 13 తేదీల్లో అలాగే 19, 20 తేదీల్లో ఇస్లామాబాద్లో పర్యటించాడు, ప్రసంగాలు చేశాడు. అక్టోబర్ 5, 6 తేదీలు 2024లో కరాచీలో కూడా ఇతను పర్యటించాడు, ప్రసంగాలు చేశాడు. అదే టైంలో భయ్యా సన్నీ యాదవ్ అక్కడ ఉన్నాడు అని రుజువు చేసే విధంగా ఇక్కడ నేను స్క్రీన్ షాట్లు తీసాను చూడొచ్చు. ఇది అక్టోబర్ 15వ తేదీన 2024 సంవత్సరంలో పోస్ట్ చేసిన వీడియో. అంటే హిందూ ధర్మానికి సంబంధించి, ఋగ్వేదాలకు సంబంధించి ఒక క్వశ్చన్, ఇస్లాంకి సంబంధించి ఒక క్వశ్చన్ భయ్యా సన్నీ యాదవ్ అడిగితే ఈ జకీర్ అనే వ్యక్తి సమాధానం ఇస్తూ ఉన్నాడు. భారత్కి వాంటెడ్ ఇతను. అతనితో ఏం పని? అది కూడా పాకిస్తాన్లో. భారతదేశం వెతుకుతున్న ఒక వ్యక్తి, పారిపోయిన ఒక వ్యక్తితో భయ్యా సన్నీ యాదవ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సో ఈ పర్యటన ఎందుకు రహస్యంగా భయ్యా సన్నీ యాదవ్ ఉంచాల్సి వచ్చింది? కెనడా, యూకే కూడా మా దేశంలోకి రావద్దు అన్నారు ఇతన్ని, జకీర్ నాయక్ని. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు కూడా నిషేధించినాయి ఈ జకీర్ నాయక్ని. అలాంటి వ్యక్తితో ఏంటి? సరే వెళ్తే వెళ్ళాడు, అంటే పాకిస్తాన్ వెళ్ళడం, టూర్లు చేయడం, దాన్ని ఎవరు తప్పుపట్టరు. రవి తెలుగు ట్రావెల్ ఎవరో కూడా 1 year బ్యాక్ ఒక వీడియో చూశాను. వెళ్ళారు, వాళ్ళు టూర్ ఏదో వాళ్ళు చేసుకున్నారు, వచ్చారు, ఏం హైడ్ చేయలే. బట్ ఇక్కడ ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తితో అన్నది ప్రశ్న. బహుశా ఈ వీడియో చూసే ఎన్ఐఏ కూడా అదుపులో తీసుకున్నట్లుంది. అంటే పాకిస్తాన్ టూర్ నుంచి రాగానే మొన్న 29వ తేదీన అదుపులో తీసుకున్నారు చెన్నై ఎయిర్పోర్ట్లో అని కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు, చెన్నై వచ్చి 2 వారాలైంది, అక్కడ కూర్చొని చెన్నైలో నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు, ఇదిగో 5 వచ్చి ఎవరో వ్యక్తులు తీసుకెళ్ళిపోయారు అని అతని ఫ్రెండు, చెన్నైలో అతని ఫ్రెండు చెర్రీ చెప్తా ఉన్నాడు. క్లారిటీ అయితే లేదు. బట్ ఎన్ఐఏ అదుపులో అయితే ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది అనుమానాలు బలపడడానికి ప్రధాన కారణం. ఏంటి అంటే 2024 అంటే సుమారు 7-8 నెలల క్రితమే అతను పర్యటించాడు పాకిస్తాన్లో. దాన్ని దాచి ఉంచాడు. అది కూడా జకీర్ నాయక్తో ప్రశ్నలు, సమాధానాలు ఈ కార్యక్రమంలో ఒక సభలో కూడా పాల్గొన్నాడు అని రుజువు చేస్తూ ఉంది. ఎవరు షెల్టర్ ఇచ్చారు 4 సార్లు వెళ్ళినప్పుడు ఇతనికి? ఏ విధంగా వెళ్ళాడు? ఇది మొదటి అనుమానం. రెండో అనుమానం ఏంటంటే అతనే వీడియోలో ఒకసారి చెప్పాడు, ఒకసారి నేను ఫెయిల్ అయ్యాను, రెండోసారి నాకు ఒక మహిళ పరిచయం ఉంది, ఆ మహిళ ద్వారా వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాను అని ఒక వీడియో కూడా. ఇది ఆడియో మనం వినిపిద్దాం, ఏం మాట్లాడాడు అని రాసింది ఇక్కడ. సో ఫైనల్లీ ఇప్పుడైతే మాత్రం ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. నేను ఫిక్స్ అయిపోయినా అంటే ఎవరు చెప్పినా వినను. నేను ఎట్లా చేసినా సరే నేను పోతా. మీరు చూడండి ఇప్పుడు నన్ను ఇట్లా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్. అది ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది అన్నారు. ఎవరు ఆ అమ్మాయి అంటే అందరి వైపు సహజంగా జ్యోతి మల్హోత్రా వైపే వెళుతుంది. జ్యోతి మల్హోత్రా హర్యానా యూట్యూబర్ని అరెస్ట్ చేసినప్పుడు ఆవిడతో పాటు ఆవిడతో సంబంధాలు ఉండి గూఢచర్యం చేస్తున్న ఒక 11 మంది యూట్యూబర్లను కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. సో ఆ అమ్మాయితో కూడా ఏమైనా సన్నిహిత సంబంధాలు భయ్యా సన్నీ యాదవ్కు ఉన్నాడా? భయ్యా సన్నీ యాదవ్ నాకు ఒక అమ్మాయి హెల్ప్ కావాలి అన్నది జ్యోతి మల్హోత్రా గురించేనా? ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఎలా వెళ్ళిందో పాకిస్తాన్ హై కమిషన్లోని డానిష్ సహకారంతో అక్కడ 5 మంది గన్మెన్లు ఏ విధంగా రక్షణ కల్పించారో, అంటే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో జ్యోతి మల్హోత్రా తలుచుకుంటే భయ్యా సన్నీ యాదవే కాదు, ఎవరికైనా సరే పాకిస్తాన్లోకి వెళ్ళడం చాలా ఈజీ. అలా భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రా సహాయం తీసుకున్నాడా? జ్యోతి మల్హోత్రా ఆల్రెడీ గూఢచర్యం చేసిందని తేలిపోయింది. ఐఎస్ఏతో సంబంధాలు ఇవన్నీ కూడా. తెలియకుండానే ఏమైనా ట్రాప్లో పడ్డాడా, తెలిసే పడ్డాడా భయ్యా సన్నీ యాదవ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మొదటిది ఏంటంటే జకీర్, రెండోది ఏంటంటే పాకిస్తాన్ టూర్ని హైడ్ చేయడం. కావాలంటే ఇక్కడ ఒక పత్రికలో వచ్చింది, ఒక వెబ్సైట్లో వచ్చింది, సెప్టెంబర్ 30వ వచ్చిన ఆర్టికల్ ఇది. ఇదిగో జకీరు పాకిస్తాన్లో పర్యటిస్తూ ఉన్నాడు, ఖరారైంది ఆ టూరు, పాకిస్తాన్ ఎర్ర తివాచీ పరిచిందని వచ్చిన ఆర్టికల్ కూడా ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తూ ఉన్నా. సెప్టెంబర్ 30న వచ్చింది. అక్టోబర్లో అక్కడ భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, ఈ జకీర్ కూడా అక్కడ ఉన్నాడు. సో ఇది మరొక అనుమానం. మరొకటి ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రానేనా అనేది. అంటే తెలిసి చేశాడా, తెలియక చేశాడా? మొత్తానికి పీకల్లోతు కష్టాల్లో అయితే భయ్యా సన్నీ యాదవ్ మునిగిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఇవే అనుమానాలు బలపడడానికి ప్రధాన కారణం.
మరి ఏ విధంగా బయటపడతాడు? ఎన్ఐఏ ఆల్రెడీ ఆ ఫోన్లని ల్యాప్టాప్లను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఉంటుంది. దాంట్లో డేటా ఎవరెవరితో సంబంధాలు నడిపారు, ఎక్కడ ఏ హోటల్లో ఉన్నాడు, ఎక్కడ షెల్టర్ ఇచ్చారు, ఏంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి వీడియోలు షూట్ చేశారు, ఎవరెవరిని కలిశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం మరి ట్రావెల్ మీద మోజుతో పాకిస్తాన్ వెళ్ళి అనవసరంగా ఇరుక్కుపోయాడా అంటే, పాకిస్తాన్ నటినట్లను కూడా మనం బ్యాన్ చేసాం, ఓటీటీ కూడా బ్యాన్ చేసాం, పాకిస్తాన్కి సంబంధించిన కంటెంట్ పెట్టొద్దని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా వీడియోలు పెట్టి అడ్డంగా బుక్ అయిపోయాడు, అడ్డంగా. మరోవైపు ఏమో నిజంగానే తెలిసి చేశాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ అనుమానాలు ఇవన్నీ చూస్తూ ఉంటే తెలియకుండా ట్రాప్లో ఏమైనా పడ్డాడా అని మరొక వైపు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని పాడు చేసుకున్నాడు. మొదటిసారి అతను బాగా ప్రపంచానికి పరిచయం అయింది 2016లో వ్లాగ్ స్టార్ట్ చేస్తే లడక్ 21 రోజులు అని చెప్పేసి లడక్ వెళ్ళాడు. అప్పటి నుంచి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నేపాల్ తొలి దేశం, అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత వివిధ దేశాలు కూడా తిరిగి వచ్చాడు. మంచి సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నాడు. యూట్యూబ్లో వచ్చే సంపాదన చాలు కదా మనకి. బట్ అత్యాశకు పోయాడు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. ఇప్పుడు కేసులు, ఒకవేళ ఎన్ఐఏ కేసులో ఇతనికి ఏం లేదు, సంబంధం లేదు, ఏదో వెళ్ళాడు పాకిస్తాన్కి అని చెప్పేసి బయటపడినా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు, బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలంగాణ పోలీసులకు కూడా. సో అలా ఇలా అత్యాశకు పోయి అతికిపోయి సమస్యల వలయంలో ఏకంగా దేశద్రోహం కేసు, అంటే పడుతుందా లేదా అనేది వేరే విషయం, దేశద్రోహం ఆరోపణల దాకా వెళ్ళాడు పరిస్థితి. ఇది చాలామంది యూట్యూబర్లకి, ఇన్ఫ్లుయెన్సర్లకి గుణపాఠం లాంటిదే. మొన్న బెట్టింగ్ యాప్లు గుణపాఠమే, ఇప్పుడు విదేశాలు టూర్లు తిరిగే వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా గుణపాఠం లాంటిదే. ప్రతిదానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది, ఒక గీత ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖ దాటితే ఇలాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న భిన్నం అయిపోతుంది జీవితం అంతా కూడా, గుర్తుపెట్టుకోండి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన భయా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్కు సంబంధించి అక్కడ ఈ జకీర్ని కలవడం కానీ, పాకిస్తాన్ టూర్ని కొన్నిటిని హైడ్ చేయడం కానీ, ఒక లేడీ జ్యోతి మల్హోత్రా అనుకుంటున్నారు, మరి ఆవిడ మరొక వ్యక్తి, వేచి చూడాలి. వీటన్నిటిపైన కూడా మీరేమనుకుంటున్నారు? తెలియక వెళ్ళాడా, తెలిసే వెళ్ళాడా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.